హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అన్నీ ఉన్నవాడికి ఆరోగ్యం బాగుండాలి అంటారు. ఆరోగ్యం బాగున్నవాడికి ఇలాంటి ఆకుకూరలు తినాలి అంటారు. మరి ఇలా ఆకుకూరలతో నానా విధాలుగా ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్కలాగా చేసుకొని తినొచ్చండి. మరి ఇలాంటి రెసిపీ చేసుకొని రోటీలోకైనా అన్నమిలకైనా ఈజీగా తిన్న మనకు ఆరోగ్యం మెరుగుపడుతుంది, కంటి చూపు కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. మరి ఒక్కసారి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేయండి ఫ్రెండ్స్. చూసే ముందు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మరి ఈ రెసిపీ చాలా సింపుల్గా తయారు చేయొచ్చు. నేనైతే 20 రూపాయల పుదీనా తీసుకున్నానండి. ఇలా పుదీనా ఇలా చక్కగా లేత కాడలు ఉంటాయి కదా, ఆ కాడల్ని ఇలాగే తెంపేసుకోండి. పుదీనా ఫ్లేవర్ అనేది ఎక్కువగా వస్తుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. తింటే కూడా భలే రుచిగా ఉంటుందండి. లేత కాడలు అయితేనేమో ఇలా కాడలతో తెంపేసుకోండి. కాడలు కాస్త ముదిరినవి అనుకుంటే ఆకులు మాత్రమే తెంచేసుకోండి. చూడండి, నేనైతే కనీసం ఒక 20 రూపాయల పుదీనాకి నేనైతే ఒక 100 గ్రాముల పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. కనీసం ఒక నెల రోజులైనా నిలువ ఉంటుందండి. కొంచెం కూరల పక్కక లేదా వేడి వేడి అన్నంలో కొంచెం ఒక స్పూన్ వేసుకున్నా కూడా ఒక ప్లేటెడ్ అన్నం ఈజీగా తినేయొచ్చండి. మరి ఇలాంటి రెసిపీ తినే వాళ్ళకే తెలుస్తుంది ఆ టేస్ట్. తినని వాళ్ళు ఎలా చేయాలో చివరి వరకు చూసేయండి. చూడండి, మరి 20 రూపాయల టమాటాలకి ఈ చిన్నపాటి 3 టమాటాలని నీట్గా కడిగి నీట్గా ఈ విధంగా ఒక టమాటాలో 4 పీసులుగా ఇలా కట్ చేసుకొని మరో ప్లేట్లో వేసేసుకోవాలండి. ఇలా మనము ఎన్ని టమాటాలని కాదు అండి, పుదీనాని బట్టి మనం టమాటోస్ని వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకూడదండి, పుదీనా ఫ్లేవర్ అనేది పోతుంది. చూడండి, నేనైతే ఇలా 3 టమాటాలని 4 ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుని ఈ కడాయిలో ఒక చిన్న తపాలతో నూనె వేసుకుంటున్నాను. దీనిలో ఒక 2 నుండి 3 వరకు స్పూన్ల ఆయిల్ పడుతుందండి. ఈ విధంగా ఆయిల్ కాస్త వేడైన తర్వాత నీట్గా కడిగిపెట్టి తొడమలు తీసి అడ్డంలో చుంచి పెట్టిన గ్రీన్ మిర్చిని వేసేసుకోవాలి. అలాగే 1 స్పూను జీలకర్ర మాత్రం తప్పనిసరిగా వేసుకోండి, రుచి బాగుంటుంది, ఫ్లేవర్కి ఫ్లేవర్ వచ్చేస్తుంది. అందులో మనము వెల్లుల్లి రెబ్బలు ఒక 10 గల్ల పొట్టు తీసి వేసేసుకోవాలి. ఇలా వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర బాగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట పైన. అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా నీట్గా కడిగేసి ఆరపెట్టేసి వేసేసుకోవాలండి. ఇలాగే కరివేపాకు వేయడం మూలంగా మంచిగా ఉంటుందండి, రుచి ఎక్కువగా వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరు ఈ పుదీనా పచ్చడిలో తప్పనిసరిగా ఇలా ఫ్రై చేసుకోండి, చాలా చక్కటి టేస్ట్, నోటికి కమ్మగా ఉంటుంది. మిర్చికి పుదీనాకి సరిపడా సాల్ట్ అనేది మిర్చిలోనే వేసేసుకోండి. మిర్చిలో చక్కగా సాల్ట్ అనేది ఫ్రై అయిపోతే రుచి అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. నీట్గా లేత కాడలతో తెంపిన పుదీనాని కూడా ఈ విధంగా వేసేసుకోండి. తప్పనిసరిగా లేత కాడలు ఉంటే మాత్రం పుదీనాలో ఎక్కువ ఫ్లేవరు, రుచి అనేది పుదీనా కాడలతోనే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి. పచ్చిమిర్చి ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాతనే పుదీనాని వేసుకోండి. పుదీనా కాస్త ఫ్రై అవుతుంది అనుకున్నప్పుడు మనము కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు ఉంటాయి కదండి, ఆ టమాటా ముక్కల్ని పుదీనా ముక్కలు ఇలా మిర్చి ముక్కలు ఫ్రై అయిపోయినాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకొని చిటికెడంత పసుపు కూడా వేసేసుకొని చక్కగా ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి. చిన్న మంట పెన్నని ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోండి. టమాటో స్కిన్ ఊడిపోయేదాకా చక్కగా ఫ్రై చేసుకొని చక్కగా బాయిల్ అయ్యే వరకు మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న టమాటాలు, పుదీనాలు, పచ్చిమిరపకాయ ముక్కలో కొంచెం ఉండి లేనట్టు చింతపండు రెక్కలు ఫ్రెష్గా కాడలు తీసేసి వేసేసుకోండి. అప్పుడు కానీ పుదీనా టేస్ట్ అనేది బాగా వచ్చేస్తుందండి. ఒక 2-3 మినిట్స్ మూత పెడితే చక్కగా మగ్గిపోతుంది. చూడండి, ఇలా టమాటా కూడా చక్కగా మగ్గిపోయేది, పచ్చిమిర్చి కూడా చక్కగా మగ్గిపోయేది కదండి. ఇలా మనకి టమాటో స్కిన్ ఊడిపోయేదాకా ఇలా చక్కగా ఫ్రై చేసుకోండి. మూత కాస్త తీసి చక్కగా ఈ విధంగా మీరు ఒకసారి కలుపుకుండండి. ఇలా చక్కగా ఈ 3 ఎక్కువ పని లేకుండా, ఎక్కువ శ్రమ లేకుండా చక్కగా ఈ విధంగా అన్నీ ఒకే దాంట్లో ఒకటి తర్వాత ఒకటి ఫ్రై చేసుకురనుకో సూపర్ టేస్ట్, తక్కువ టైము ఉంటుంది, మనకి ఈజీగా పని అయిపోతుందండి. చూడండి, ఎంత వంటింట్లోకి వస్తే చిటికలో చేసుకునే రెసిపీ ఎంచుకోండి, ఒంటికి బాగుపడే రెసిపీ చేసేసుకోండి. ఇలా చల్లారిన తర్వాత ఖాళీ మిక్సీ జారు తీసేసుకొని మనము ఈ విధంగా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను మాత్రం ఒకటి తర్వాత ఒక గరిటె వేసేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని ఇలా మనము మంచిగా పేస్ట్ అనేది చేసేసుకోవాలి.
ఇలా చేయడం మూలంగా ఫ్రెండ్స్ చూడండి పుదీనాను చక్కగా ఈ విధంగా మనకి రుబ్బుకుంటేనే టేస్ట్ అనేది వచ్చేస్తుందండి. మనకి ఎక్కువ గిన్నెలు పడతాయి అనుకున్నప్పుడు అదే కడాయిలో రిస్క్ లేకుండా తక్కువ టైంలో ఈ విధంగా చేసేసుకోండి వెంటనే. అది కాస్త కడాయి స్టవ్ వెలిగించుకొని దాంట్లోనే 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 స్పూను శనగపప్పు, 2 ఎండుమిర్చి అడ్డంలో చుంచి 1/2 స్పూను జీలకర్ర వేసుకొని 1/2 స్పూన్ కంటే తక్కువ ఆవాలు కూడా వేసేసుకొని 1 రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని దాంట్లోనే మనము పొట్టు తీసి పెట్టిన 6 నుండి 7 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోండి. ఆ విధంగా చక్కగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని ఈ సైజులో సన్నగా కట్ చేసుకోండి. పుదీనా చట్నీకి ఉల్లిపాయలు భలే టేస్ట్ ఉంటాయండి. ఈ రహస్యం మీరు మర్చిపోకుండా చూసేయండి, నేర్చుకోండి, తినేసి కామెంట్ పెట్టేయండి. చాలా చక్కని టేస్ట్ అండి. ఇలా చూడండి ఉల్లిపాయలు అనేది మరీ ఎక్కువ డ్రై అవ్వకుండా చక్కగా ఉండి లేనట్టు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో రుబ్బిన పుదీనా చట్నీ ఉంటుంది కదండి, అది ఇలాగే వేసుకొని చక్కగా ఉల్లిపాయ ముక్కలు ఈ పుదీనా పచ్చడి కలిసేలా చక్కగా మనం ఈ విధంగా కలుపుకోవాలండి. స్టవ్ని కట్టేసుకొని అదే కడాయిలో అదే స్టవ్ పైన ఈ విధంగా కలిపేసుకోండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, మరి పుదీనా పచ్చడి అప్పటికప్పుడు ఎంతో మంచిగా ఒంటికి ఆరోగ్యమైన ఈ పుదీనా పచ్చడిని మిస్ అవ్వకుండా మీరు చేసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. అలాగే మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పుదీనా పచ్చడి ఇలా చేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఈ జన్మకి ఇది చాలా ఇంకేం వద్దు. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్.